ఇరాన్ యుద్ధంలో ఒక వింత ఏంటయ్యా అంటే, ఓ పక్కన ఇరాన్ అధ్యక్షుడేమో మా గల్ఫ్ దేశాలు, మా మిత్ర దేశాలు దాడులు చెయ్యమంటారు. అలాగే కొమైనీ పేరుతో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని ప్రకటన కూడా వస్తుంది. కానీ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద నిన్న దాడులు జరిగినాయి, ఇవాళ జరిగిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయిల్ క్షేత్రాలు ఆర్థికమైనటువంటి వ్యవహారం. ఎవరు దీనికి కారణం అంటే ఎవడు సమాధానం చెప్పడం. అదే సందర్భంలో దుబాయ్‌ని ప్రత్యేకించి నాశనం చెయ్యాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఎక్కువగా జరుగుతుంది. అంటే మరి సౌదీ అరేబియా మీద ఎంత డ్యామేజ్ జరగట్లా. దుబాయ్ మీద జరుగుతుంది. అంటే ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ ఏమన్నా వీళ్ళకి మధ్యన ఉందా అన్నటువంటిది మరొక అనుమానం నడుస్తుంది. ఇంకొక వైపున ఇరాన్‌లో చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూనే ఉన్నారు. ఇంకో వైపున మా దగ్గర ఇంతుంది, అంతుందని చెప్పుకొస్తూనే ఉంది. అటు హెజ్బుల్లా, హమాస్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు పెంచి పోషించినటువంటి ఇరాన్ చేసేది రైట్ అని వాదించేటటువంటి వాళ్ళు మన దేశంలో ఒక వర్గం చాలా గొప్పగా కనబడుతుండడం ఇక్కడ విశేషం.